పెట్టారు. సరే కారణాలు చెప్పారు. బీజేపీ కాదు, స్వయంగా వస్తున్నాం అన్నారు. అంత పెద్ద పవన్ కళ్యాణ్, ఇంత పెద్ద అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరూ ఇండివిజువల్గా సాధించేలాగా అందరు కలిసిపోయారు. మధ్యలో బీజేపీ కూడా వచ్చింది. 3 పార్టీలు కలిస్తేనే కానీ అధికారం రాలేదే. మీకేమొస్తుందండి అసలు? ఎట్లా వస్తుంది? ఏంటి మీ ఆలోచన అసలు? ఖచ్చితంగా ఉమ్, బీసీవై పార్టీకి ఉమ్, అధికారంలోకి రావడానికి ఉమ్, 100% అవకాశం ఉందన్న. ఉమ్, మీరన్నట్టు ఈ 3 పార్టీలు కలిశాయి, 4 పార్టీలు కలిశాయి అంటే వీళ్ళు గత అనేక సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్న రాజకీయ విధానాలు కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్, చేసిన పాలన కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా ఎన్నికలెళ్తే రాష్ట్ర ప్రజలు చీదరిస్తారనే గతంలో 2019 నుండి 24 వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అరాచకాలు చేసినా, ఎంత నియంతృత్వ పాలన కొనసాగించినా కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా వెళ్తే అధికారంలోకి రాలేడు కాబట్టి ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో కూటమిలాగా ఏర్పడి వాళ్ళు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలను. ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారి విధానాలు చూశారు, పార్టీలు గతంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి చూశారు. ఒక్కటైతే చాలా స్పష్టంగా చెప్పగలను, ఈ రాష్ట్రంలో 100% ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కావాలని కోరుకుంటున్నారు, ప్రత్యామ్నాయ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. అందులో దిశగానే అందులో భాగంగానే బీసీవై పార్టీ తొందరలోనే ప్రజల్లోకి వెళ్ళబోతోంది. పార్టీ నిర్మాణం చేపట్టబోతున్నాము. పార్టీని అన్ని వర్గాలకు చేరువ చేసి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఖచ్చితంగా 2029 ఎన్నికల నాటికి ఈ